హలో నమస్కారం రైతన్నలు. ఈ పొలం చూస్తున్నారు కదా, ఈ పొలం నాటేసి 45 రోజుల నుండి 50 రోజుల మధ్యలో అవుతుంది. ఈ పొలంలో పిలకలు వచ్చేసి 35 నుండి 40 పిలకల వరకు ఉన్నాయి. ఎటువంటి పిలకల మందు కానీ ఎటువంటి పురుగు మందు కానీ అంటే గుళికల రూపంలో ఎటువంటి వాడలేదు. అయినా కానీ ఈ పొలం ఇంత మంచిగా రావడానికి కారణం ఏంటిదంటే, ఫస్ట్ మనం పొలం నాటేసేటప్పుడు దుక్కిలో 2 డిఏపి ఎకరానికి ఒకటి, ఇది 2 ఎకరాల పొలం అన్నట్టు, అందులో ఒక యూరియా, దాని తర్వాత 15 రోజులకు ఒకటి సిఎంఎస్, ఒక యూరియా, 25 రోజులకు వచ్చేసి మనం పాలిరామ్, మెటాడోర్, ఇంకొకటి వచ్చేసి మన జినేత్రా, ఇవి వాడడం జరిగింది. దాని తర్వాత 30 రోజులకు అమోనియా యూరియా, ఇవి వాడితే ఇలా ఉంది పొలం. చూస్తున్నారు కదా, మనం నాటు పెట్టే టైంలో ఖచ్చితంగా మనం దుక్కిలో కానీ చల్లుకుంటే ఈ విధంగా తొందరగా పికప్ అవుతుంది పొలం. అదే పైపాటుగా వేసుకుంటే డిఏపి అనేది కరగది, అది మనకు దుక్కిలో పడితే కానీ పనిచేయదు అన్నట్టు. మనం దుక్కి దున్నేటప్పుడే చల్లుకోవాలి. అది చౌడు ఉన్న పొలం అయితే దుక్కిలో చిలెటెడ్ జింక్ అది కలిపి చల్లుకుంటే బాగా పనిచేస్తుంది. అప్పుడు చల్లకున్నా కానీ 25 రోజులకు కానీ 20 రోజుల లోపు కానీ మనం స్వర్ణపాల్ లాంటి లేదంటే చిలెటెడ్ జింక్ లాంటి స్ప్రే చేసుకున్నా కానీ, జినెత్రా ఇవి స్ప్రే చేసుకున్నా కానీ బాగుంటుంది రిజల్ట్. లేదంటే కొంచెం చౌడున్న పొలంలో ఇబ్బంది అవుతుంది. ఈ స్ప్రే వచ్చేసి మన పాలిరామ్ అనేది బాగా పనిచేస్తుంది. మనకు పిలకలు రావడానికి కానీ అందులో జింక్ ఉంటుంది. ఆ జింకు వల్ల మనకు భూమిలో జింకు లోపం ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ అది తొందరగా పచ్చబడడానికి, పిలకలు రావడానికి బాగా పనిచేస్తుంది. ఇంకొకటి మొగి పురుగు రాకుండా చూసుకోవాలి. మొగి పురుగు వచ్చిందనుకో అది పిలకలు అనేది తక్కువ వస్తాయి, ఎందుకంటే అది పురుగు తినేసి మనకు పిలకలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. పురుగు మందు కూడా మంచిది వాడుకుంటే మనకు పిలకలు అనేవి మంచిగా వస్తాయి. ఇది చూస్తున్నారు కదా, ఈ దుబ్బు చూడండి. ఇప్పుడు ఇది 45-50 రోజులు అంటే ఇది పొట్ట దశలో అంటే చిరుపొట్ట దశలో ఉంది. ఇప్పుడు దీనికి మేము పొటాష్ ఎరువులు మరియు యూరియా ఇలా చల్దాం అనుకుంటున్నాం. మీరు కూడా ఇలానే కొంచెం మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ రైతన్నలు.